హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ విశ్వజ. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా మసాలా గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చూసారు కదా, నోరూరించే గుత్తి వంకాయ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా గుత్తి వంకాయ కోసం ఒక గిన్నెలో నువ్వుల పొడి తీసుకుంటున్నాను. నువ్వులను బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్స్ కారాన్ని, 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇలానే వంకాయలో పెట్టినా పర్లేదు, లేదంటే కొద్దిగా ఆయిల్, కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నా పర్లేదు. నేను 1/2 కేజీ వంకాయని తీసుకుంటున్నాను. ఒక్కో వంకాయని 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ ముక్కలు చేసుకోండి. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా 4 పీసెస్గా డివైడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మసాలాను పెడుతున్నాను. ఇదే విధంగా అన్ని వంకాయలలో మసాలా పెట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడవగానే సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ మెంతికూరను, 2 బగారా ఆకులను, 1 టీ స్పూన్ సాజీరాను, 1 టీ స్పూన్ పసుపును కూడా వేసి దీన్నంతా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మసాలా పెట్టి రెడీ ఉంచుకున్నటువంటి వంకాయలను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ వంకాయలన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను. 5 మినిట్స్ వరకు కలపకుండా అలాగే వదిలేస్తే కింద అడుగు మాడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల గుత్తి వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత ఇలా బాగా ఫ్రై అవుతాయి. సన్నగా కట్ చేసిన ఒక టమాటాని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని వంకాయలో పెట్టగా మిగిలిన మసాలాని కూడా ఇందులో వేసేస్తున్నాను. 1 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంది. గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు స్టోర్ చేసినటువంటి వంకాయలు అయితే కుక్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేస్తున్నాను. మీరు ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.